హలో ఆల్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో ఈరోజు మనం పాలిటీలో నెక్స్ట్ క్వశ్చన్స్ అంటే ఇంతవరకు 77 క్వశ్చన్స్ అయిపోయినాయి ప్రీవియస్ వీడియోస్లో. ఆ ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేసాను, వెళ్ళి చూడండి కావాలంటే. నెక్స్ట్ ఇప్పుడు మనం 78 నుంచి 100 క్వశ్చన్స్ వరకు చూద్దాం ఈ వీడియోలో. ఓకేనా? పాలిటీ గ్రూప్ 2 మెయిన్స్ కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడు మనం ఇవి పాలిటీ గ్రూప్ 2 మెయిన్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ప్లేలిస్ట్కి వెళ్తే పాలిటీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని కనిపిస్తాయి. వెళ్ళి చూడండి. ఓకేనా? చూద్దాం. 78th క్వశ్చన్. కన్సిడర్ ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ప్రెసిడెంట్ రూల్ గురించి అడుగుతున్నారు. ఓకేనా? ఇట్ కెన్ బి ఇంపోజ్డ్ వెన్ స్టేట్ ఫెయిల్స్ టు కంప్లై విత్ ద డైరెక్షన్స్ గివెన్ బై ద సెంటర్. ఎస్, కరెక్టే అండి. రాష్ట్రపతి పాలన ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాల రాష్ట్రం పాటించడంలో విఫలమైనప్పుడు. ఎస్, కరెక్టే. నెక్స్ట్, ఇట్ కెన్ బి ఇంపోజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మిషనరీ ఇన్ స్టేట్. అవునండి, ఏమన్నా కాన్స్టిట్యూషన్లో ఏమైనా పాటించే దాన్ని ఏమన్నా తప్పుదావ పడితే అప్పుడు కూడా వస్తుంది. ఎస్, అది కూడా కరెక్టే. నెక్స్ట్, ప్రెసిడెంట్ కెన్ ఇంపోజ్ ఇట్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్. ప్రెసిడెంట్ హైకోర్టు మీద ఏం కాదండి, గవర్నర్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి కూడా ఆయన ప్రెసిడెంట్ రూల్ పెట్టచ్చు, లేదంటే ఆయన సొంతంగా కూడా పెట్టచ్చు. వితౌట్ గవర్నర్ రిపోర్ట్ కూడా పెట్టచ్చు, లేదంటే విత్ హెల్ప్ ఆఫ్ ద గవర్నర్ రిపోర్ట్ అయినా పెట్టచ్చు అనమాట. అది ఆయన డిస్క్రిప్షన్ పవర్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది రాంగ్. ఇది హైకోర్టు కాదు అసలు. హైకోర్టు సిఫార్సుల మేరకనే కాదు. ఓకేనా? సో ఫస్ట్ అండ్ టూ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 79th. కన్సిడర్ ఫాలోయింగ్ విత్ 80th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 80th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అడుగుతున్నారు. ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద 5th ఫైనాన్స్ కమిషన్. నో, రాంగ్ అండి. ఇది యాక్చువల్గా 10th ఫైనాన్స్ కమిషన్ మీద బేస్ అయిందనమాట. ఈ 18th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 10th ఫైనాన్స్ కమిషన్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ఆ కమిషన్ ఏం డిసైడ్ చేసి ఉంటుంది అంటే 29% స్టేట్స్కి ఇవ్వాలా ట్యాక్సెస్ అని డిసైడ్ చేసి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ట్యాక్స్ అని కలెక్ట్ చేసి ఉంటుంది కదా సెంటర్, 29% స్టేట్స్కి ఇవ్వాలని చెప్పి ఉంటుంది అనమాట. ఓకేనా? అది సో రాంగ్. నెక్స్ట్, ఇట్ లీడ్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్. అవునండి. దాంట్లో వాళ్ళు ఏం డిసైడ్ చేసింటారంటే 80th అమెండ్మెంట్ యాక్ట్ వాస్ ఎనాక్టెడ్ టు గివ్ ద ఎఫెక్ట్ టు ద recommendations of the 10th Finance Commission. The Commission recommended that out of total income obtained from the central taxes and duties, 29% should be given to the states అండి. 29% స్టేట్స్ ఇవ్వాలని డిసైడ్ చేసింటారు అనమాట. ఓకేనా? దిస్ ఈస్ నోన్ యాజ్ ద ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్ అంటారు అనమాట దాన్ని. ఓకేనా? సెంట్రల్లో కలెక్ట్ చేసిండేది స్టేట్స్కి కూడా ఇంత ఇవ్వాలని చెప్పింటారు అనమాట. ఓకేనా? అది ఎప్పటి నుంచి ఎఫెక్టివ్లోకి వచ్చిందంటే April 1st, 1996లో నుంచి వచ్చింటుంది ఎఫెక్టివ్లోకి. April 1st, 1996లో వచ్చింది అనమాట. ఓకేనా? అది ఏం చేస్తుందంటే చాలా ట్యాక్సెస్ ఉంటాయి, సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ లైక్ కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీస్ని ఇన్కమ్ ట్యాక్స్ లాగా ఇట్ కేమ్ పార్ అనమాట. ఓకేనా? ద అమెండ్మెంట్ హ్యాస్ బ్రాట్ సెవెరల్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ లైక్ కార్పొరేషన్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్ డ్యూటీస్ అట్ పార్ విత్ ఇన్కమ్ ట్యాక్సెస్ ఫర్ పర్పస్ ఆఫ్ మ్యాండేటెడ్ షేరింగ్ విత్ ద స్టేట్స్. అంటే ఖచ్చితంగా స్టేట్స్తో షేర్ చేసుకోవాలా. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా షేర్ చేసుకుంటారో అట్లనే అవి కూడా షేర్ చేసుకోవాలా అని చెప్తున్నాను. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్ ఆల్టర్నేటివ్ స్కీమ్ ఆఫ్ డెవల్యూషన్. సో ఓన్లీ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఓకేనా? ఇది ఐదో ఆర్థిక సంఘం కాదండి, ఇక్కడ 10వ ఆర్థిక సంఘం ఉండాలా. సో ఇది రాంగ్ అనమాట. ఇది అధికార మార్పిడి యొక్క ప్రత్యామ్నాయ పథకం అమలుకు దారి తీస్తుంది. ఇది కరెక్ట్. సో ఓన్లీ సెకండ్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ద చేంజెస్ ఇంట్రడ్యూస్డ్ టు ద 101st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. 101st అంటే జిఎస్టీ గురించి అండి. జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేస్తుంటారు దీని ద్వారా. అదేంటంటే ఇట్ కన్ఫర్డ్ కన్కరెంట్ ట్యాక్సింగ్ పవర్స్ అపాన్ ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్. ఎస్, కరెక్టే అండి. అంటే అది ఈ పార్లమెంటు మరియు రాష్ట్ర సభలకు ఏకకాలిక పన్నుల అధికారులను అందించింది. ఎస్, అంటే ఒకేసారి స్టేట్స్ మీద మరియు పార్లమెంట్ మీద, స్టేట్ లెజిస్లేచర్ మీద ట్యాక్సెస్ వేయచ్చు అన్నట్లు చెప్పింది. ఎస్, కరెక్టే. నెక్స్ట్, ఎనేబుల్డ్ కామన్ నేషనల్ మార్కెట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎస్, కరెక్టే అండి. ఇది ఒక కామన్ గా ఇప్పుడు అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ కి ఒక ట్యాక్స్, అదొక నేషనల్ మార్కెట్ అనమాట. అది ఇంకా అంతకుమించి మరి వేరే ట్యాక్స్ ఏమి ఉండవు. సో అది జిఎస్టీ. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ టు ఆర్టికల్ 355 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 355 గురించి అడుగుతున్నారు. ఇట్ ఇంపోజ్ ఆన్ డ్యూటీ ఆన్ ద సెంటర్ టు ఎన్ష్యూర్ స్టేట్ మిషనరీ రన్స్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అవునండి, అట్లా అది సెంటర్ ఒక డ్యూటీ అంటే అన్ని స్టేట్స్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ పరంగా నడుచుకుంటున్నాయా లేదా ఎస్ చూడాల్సిన బాధ్యత కేంద్రంపై విధిస్తుంది. ఎస్, కరెక్టే. రాజ్యాంగం నిబంధనల ప్రకారం రాష్ట్ర యంత్రాంగం నడచాలని. ఎస్, కరెక్ట్. నెక్స్ట్, సెంటర్ టేక్స్ ఓవర్ ద గవర్నమెంట్ ఆఫ్ ది స్టేట్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మిషనరీ ఇన్ స్టేట్.
ఎస్, సెంటర్ టేక్ ఓవర్ చేస్తుంది ఎప్పుడు స్టేట్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మిషనరీ ఇన్ స్టేట్. కరెక్టే. ఎప్పుడైతే స్టేట్లో సరిగ్గా రాజ్యాంగ యంత్రం విఫలమైతే ఆ రాష్ట్రము కేంద్రం చేజిక్కించుకుంటుంది. అవును, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏం ఫాలో కాకుండా కూడా సెంట్రల్ కెన్ టేక్ ఓవర్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 82nd క్వశ్చన్. ఆర్టికల్ 360 is associated with which of the following? ఆర్టికల్ 360 ఏంటి? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఏది ప్రకారం 360. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్యాక్స్ ఆర్ లెవీడ్ బై ద సెంటర్ బట్ కలెక్టెడ్ అండ్ అప్రాప్రియేట్ బై ద స్టేట్స్? కలెక్టెడ్ బై ద సెంటర్. ఏ పన్నులు అయితే సెంటర్ కేంద్రం కేంద్రం ఏ పన్నులు ఓకే సెంటర్ కలెక్ట్ చేసి బట్ కలెక్టెడ్ అండ్ అప్రాప్రియేటెడ్ బై ద స్టేట్స్. ఓకేనా, ఏది చేస్తుంది అంటున్నారు. స్టాంప్స్, డ్యూటీస్ ఆన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఎస్ కరెక్టే. సెంటర్ కలెక్ట్ చేస్తుంది, అది స్టేట్కి ఇస్తుంది. కార్పొరేట్ ట్యాక్స్ నో, ఇన్కమ్ ట్యాక్స్ కూడా నో. నెక్స్ట్ చార్జెస్ ఆన్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ షేర్స్. ఎస్ ఇది కరెక్ట్. షేర్ల బదిలీపై ఛార్జీలు, మార్పిడి బిల్లులపై స్టాంప్ డ్యూటీలు. ఎస్ ఈ రెండు కాదండి. ఓకేనా. సో కింది వాటిలో రాష్ట్రాలు వసూలు చేసి స్వాధీనం చేసుకుని కేంద్రం విధించే పన్నులు ఏవి? అర్థమైందా? రాష్ట్రాలు వసూలు చేస్తారనమాట, స్వాధీనం చేసుకుని కేంద్రం విధించే పన్నులు ఏవి అంటే కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ సెంటర్ కలెక్ట్ చేస్తుంది. అది వసూలు చేసేది కూడా కేంద్రమే, డివైడ్ చేసింది కేంద్రమే అనుకుంటా. సో అది రెండు కాదనమాట. ఓకేనా, మిగతా రెండు ఆపరేటెడ్ బై ద స్టేట్స్. ఓకేనా. సో 1 and 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 84th క్వశ్చన్. 84th. అమాంగ్ ద ఫాలోయింగ్ అదే రెసిడ్యూరీ పవర్ ఆఫ్ టాక్సేషన్. రెసిడ్యూరీ పవర్ ఆఫ్ టాక్సేషన్ ఎవరికి ఉంటుంది? ఆబ్వియస్లీ పార్లమెంట్కి ఉంటుందండి. ఓకేనా. రెసిడ్యూరీ పవర్స్ అంటే అదే మన కన్కరెంట్ లిస్ట్, ఫెడరల్ లిస్టు, స్టేట్ లిస్టు, ఆ దాంట్లో లేని దానికి కొన్ని ట్యాక్సెస్ అలాంటివి ఉంటాయండి. ఇంకో లిస్ట్ రెసిడ్యూరీ లిస్ట్ ఉంటుంది. ఆ ట్యాక్సెస్లో విధించే హక్కు ఎవరికి ఉంటుంది అంటే పార్లమెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విత్ రెఫరెన్స్ రోల్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ గురించి అడుగుతానండి. మీకు ఒక నీతి ఆయోగ్ అనేది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. నీతి ఆయోగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో చెప్పండి. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? ఓకేనా, చెప్పండి. ఈ దేని ప్లేస్లో వచ్చింది, ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? ఓకేనా. ఇట్ హ్యాస్ బీన్ mandated the task of evolving of a shared vision of national development with the active involvement of states. ఎస్, రాష్ట్ర చురుకైన ప్రమేయం జాతీయ అభివృద్ధి, నేషనల్ డెవలప్మెంట్ కావాలన్నమాట. ఓకేనా. భాగస్వామ్య దృక్పథాన్ని రూపొందించి పండితులు తప్పని చేసింది. ఎస్, ఇట్ ఆట్ టు హెల్ప్ స్టేట్స్ డెవలప్ మెకానిజమ్స్ టు ఫార్ములేట్ ప్లాన్స్ అట్ ఆల్ లెవెల్స్. అదే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో వచ్చింటుంది కాబట్టి రాష్ట్ర అన్ని స్థాయిలో ప్రణాళికను రూపొందించడానికి, యంత్రాంగ అభివృద్ధి చేయడంపై సహాయపడాలి. ఎస్ కరెక్ట్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 86. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటున్నాడు. ద చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ బై వారెంట్ స్కానర్స్. అవును కరెక్టే. షెడ్యూల్ కులాల జాతీయ కమిషనర్ ఈ ప్రెసిడెంట్ రాష్ట్రపతి ద్వారా నియమిస్తాడు. కరెక్టే. ద నేషనల్ కమిషనర్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ విల్ టేక్ మెజర్ టు ఎన్ష్యూర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద పంచాయత్స్. ఇది కరెక్టే. వాళ్ళ పంచాయతీలలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ అవన్నీ ఫిల్ చేస్తారు. ఈ పెసాక్ ద్వారా కూడా వాళ్ళు ఏమన్నా ఉంటే ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ పంచాయతీలో ఉండే రూల్స్ అని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. కరెక్టే. ద నేషనల్ కమిషన్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్ ఏ కాన్స్టిట్యూషన్ బాడీ. నో, రాంగ్ అండి. అది ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇనిషియల్లీ ద నేషనల్ కమిషన్ ఫర్ ఏ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాస్ సెటప్ ఏ స్టాచ్యుటరీ బాడీ. ఎస్ కరెక్ట్. ఫస్ట్ స్టాచ్యుటరీ బాడీ ఉంటుంది, తర్వాత ఇది కాన్స్టిట్యూషన్ బాడీగా మారుస్తారనమాట. ఓకేనా. ఇది ఎందుకు రాంగ్ అంటే దెర్ ఈస్ నో నేషనల్ కమిషన్. అసలు నేషనల్ కమిషన్ సపరేట్గా అయితే ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీకి అయితే లేదనమాట. ఓకేనా. నెక్స్ట్ 87th క్వశ్చన్. ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రైటీరియా 15th ఫైనాన్స్ కమిషన్ గేవ్ మాక్సిమం వెయిటేజ్ ఇన్ ద హారిజంటల్ డెవల్యూషన్ ఫార్ములా? హారిజంటల్ డెవల్యూషన్ ఫార్ములా ఏ దానికి మాక్సిమం ఇచ్చినారు అని అడుగుతున్నారండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనకి ఒక 15 ఫైనాన్స్ కమిషన్స్ ఏం చేస్తాయంటే వర్టికల్ డెవల్యూషన్, హారిజంటల్ డెవల్యూషన్ ఉంటుందండి. వర్టికల్ డెవల్యూషన్ అంటే ఏ స్టేట్స్ ఎంత ఎలా అన్నట్టు ఉంటుంది. హారిజంటల్ డెవల్యూషన్ అంటే ఏ
ఏ క్రైటీరియాని బట్టి ఈ క్రైటీరియా ఇప్పుడు ఒక స్టేట్కి పాపులేషన్ ఎక్కువ ఉంది, ఇంకో స్టేట్కి పాపులేషన్ తక్కువ ఉంది. ఎక్కువ ఉన్న స్టేట్కి కొంచెం ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, ఎక్కువ పాపులేషన్ స్టేట్కి ఎక్కువ డబ్బులు ఇవ్వాలా, తక్కువ పాపులేషన్ స్టేట్కి తక్కువ డబ్బులు ఇవ్వాలి అన్నట్టు ఉంటుంది అనమాట. దానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. ఆ క్రైటీరియాస్ ఇచ్చినాడు అనమాట. ఇందులో దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చినాడు అంటున్నారు. సో దేనికి ఎక్కువ వెయిటేజ్ అంటే ఇన్కమ్ డిస్టెన్స్. ఇన్కమ్ డిస్టెన్స్కి ఆల్మోస్ట్ ఒక 45% వెయిటేజ్ ఇచ్చినాడు అనమాట. ఓకేనా. ఇన్కమ్ డిస్టెన్స్ అంటే అదే ఆదాయ పరిమితులు కొంచెం తక్కువ ఉండే వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వాలన్నట్టు. తర్వాత ఇంకా ఇలా సేమ్ ఇలానే అన్ని దాంట్లోకి ఉంటుంది అనమాట. ఇప్పుడు జాగ్రఫికల్ ఏరియాకి ఇంత పర్సెంటేజ్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీకి 10% వెయిటేజ్ ఇస్తారనమాట. ఓకేనా. అట్లా ఒక్కొక్క దానికి ఒకటి ఇస్తారు. జాగ్రఫికల్ ఏరియాకి బట్టి ఒక 10-15% ఎక్కువ ఉంటే ఎక్కువ అట్లా. సో దాన్ని బట్టి వెయిటేజ్ ఇస్తూ ఉంటారు అనమాట. సో ఆన్సర్ వచ్చింది ఇన్కమ్ డిస్టెన్స్. ఇన్కమ్ డిస్టెన్స్కి 45%. ఇక్కడ ఏమడిగినాడు వాడు, గేవ్ మ్యాక్సిమం వెయిటేజ్ అన్నాడు. ఓకేనా. మ్యాక్సిమం వెయిటేజ్. Consider the following statements about the OBCs. Article 340 of the Constitution deals about the social and educationally backward classes. ఎస్ కరెక్ట్ అండి. ఆర్టికల్ 340లోనే ఉంటుంది. ఓకేనా. కరెక్టే. భారత రాజ్యాంగం ప్రకారం 340 సామాజికంగా విద్యాపరమైన విధిస్తుంది. కరెక్టే. Union government had constituted a 4-member commission headed by the Justice Rohini to improve equitability for the sharing of benefits of OBCs in 2017. ఎస్ కరెక్ట్ అండి. ఇది మనం చూసుకుంటే రోహిణి కమిషన్ అని వేస్తాడు, జస్టిస్ రోహిణి కమిటీ అని వేస్తారనమాట. ఓకేనా. ఇప్పుడు 2017లో ఎందుకంటే టు ఇంప్రూవ్ ద ఈక్విటబిలిటీ అంటే ఓబీసీలు ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని చూస్తారనమాట. సో అదే ఇప్పుడు 2017 ఓబీసీస్ కోసం వేశారనమాట. ఓకేనా. రోహిణి, జస్టిస్ రోహిణి అంటే 4 సభ్యుల కమిషన్ ఏర్పాటు చేస్తుంది. ఎస్ కరెక్ట్. ఇక్కడ చూసుకొని కరెక్ట్గా 4 సభ్యులు. ఇది మళ్ళీ వాళ్ళు 3, 5 అని ఇస్తారు. సో 4 కంట్రీల సభ్యులు. ఓకే. 2017లో ఓబీసీలు. ఓకే. సో కరెక్ట్. Both of them are correct. 89th. Reference to Article 317 of the following of the Constitution of India, consider the following grounds. If she has gone bankrupt, engaged in any paid employment outside the duties of her office, or unfit to continue office due to infirmity of mind and the opinion of the President. The following grounds. Which of the above grounds for the removal of chairperson of the UPSC? Okay, Union Public Service గురించి ఏ ఉంటే తీసేయచ్చు అంటున్నారండి. విచ్ ఆఫ్ ద రిమూవల్. ఎస్ బ్యాంక్రప్ట్ అంటే ఆమె దివాలా తీసినట్లయితే కరెక్టే. చూడండి ఇక్కడ కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి అడుగుతున్నారు. ఓకేనా. ఎంగేజ్డ్ ఇన్ ఎనీ పీరియడ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్, అదే మన ఆఫీస్ బయట ఏదైనా వేరే పెయిడ్ ఎంప్లాయ్మెంట్ చేసి అప్పుడు తీసేయచ్చు. అన్ఫిట్ టు కంటిన్యూ, ఇప్పుడు ఆమెకి ఏమన్నా మానసిక బలహీనత అట్లా ఏమైనా ఉంటే అప్పుడు కూడా తీసేయచ్చు. సో అన్నీ కరెక్టే. 90 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. నిన్న మనం ఒక వీడియో కూడా చేసాం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి, హౌ టు మేక్ షార్ట్ నోట్స్ లాగా. ఒకసారి అది చూడండి. ఓకేనా. ద ఎన్హెచ్ఆర్సీ స్టాచ్యుటరీ బాడీ. ఫస్ట్ పాయింట్ ఇదే అనమాట. త్రూ ప్రొటెక్షన్ ఆఫ్. కరెక్ట్. ఎస్ కరెక్ట్. నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ వాస్ ఫార్మ్డ్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ప్యారిస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ 1993. ఎస్ ఇది కరెక్ట్ అండి. 1993లోనే ఫామ్ అయింది. ఈ ప్యారిస్ ప్రిన్సిపల్స్ అనేది చూస్తాం ఒకసారి. అంటే అప్పట్లో మన యునైటెడ్ నేషన్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి దాని ప్రకారంగా మనల్ని ఎన్హెచ్ఆర్సీ అనేది ఫామ్ చేశాం అనమాట. ఓకేనా. ఓకే. సో అది ప్యారిస్ ప్రిన్సిపల్స్ అంటే యుఎన్ వాళ్ళు డిజైన్ చేసిన వాటి ఒకటి, దాని ప్రకారంగా మనకు కూడా మనకు తగినట్లు మనం చేస్తున్నాం. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. సో ద ఫాలోయింగ్ రైట్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ హ్యూమన్ రైట్స్ బై ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. ఏది అంటున్నానండి. ఈ రైట్స్లో ఏవి డిఫైన్ చేశారు అంటున్నారు. ఎస్ రైట్స్ రిలేటెడ్ టు లైఫ్. ఎస్ రైట్స్ రిలేటెడ్ టు లిబర్టీ, ఈక్వాలిటీ, డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్. జీవితం సంబంధించిన హక్కులు, స్వేచ్ఛకు సంబంధించిన హక్కులు, సమానతకు సంబంధించిన హక్కులు, వ్యక్తిగతం సంబంధించిన. ఎస్ ఇవన్నీ చేస్తారు ఉంటాయి అందులో. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అన్ని ఆల్ ఆఫ్ ద కరెక్ట్. 92. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద ఎన్హెచ్ఆర్సీ. ఎన్హెచ్ఆర్సీలో మెంబర్స్ అదే అండి. 7 పీపుల్ సపరేట్గా ఉంటారని చూసినాం కదా. అది నేషనల్ కమిషన్ ఆఫ్ మైనారిటీస్ ఉంటారు, ఎస్టీస్ ఉంటారు, చైర్పర్సన్ ఇది వీళ్ళు ఉంటారు, చీఫ్ కమిషనర్ ఫర్ డిసేబిలిటీస్. ఎస్ వీళ్ళందరూ ఉంటారండి. ఓకేనా. సో ఆల్ ఆఫ్ ద అబౌవ్ విల్ బి దేర్. ఓకేనా. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ కెన్ బి చైర్పర్సన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ అంటున్నారు అండి. అంటే చైర్పర్సన్, మెయిన్ చైర్పర్సన్ ఎవరు ఉండొచ్చు అంటున్నారు. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు, లేదంటే జడ్జ్ ఆఫ్ సుప్రీం ఇద్దరు ఎవరైనా వీళ్ళిద్దరిలో ఉండొచ్చు. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉండకూడదండి. ఓన్లీ అట్లా మినిమం
జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అయి ఉండాలి, లేదంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఓకేనా. సో 1 కరెక్ట్. నెక్స్ట్ 94th క్వశ్చన్ చూడండి. అదే రిటైర్డ్ అయిన సుప్రీం న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉండొచ్చు. హైకోర్టు న్యాయమూర్తి హైకోర్టు రిటైర్డ్ అయిన ఉండకూడదు. దేంట్లో? జాతీయ మానవ హక్కుల కమిషన్కి చైర్పర్సన్ అండి. ఓకేనా. నెక్స్ట్ 94th క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అబౌట్ ద మెంబర్స్ ఆఫ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటున్నారు. ఓకేనా. చూడండి, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఎక్కడి నుంచి? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి ఇది చూసినాము, ఇది చూసినాం, అంటే ఇది జనరల్గా వస్తుంది అనమాట. ఓకేనా. ఇది చూసినాము, ఇది కూడా చూసినాము, ఇది కూడా వచ్చింది మనకి. సో వాళ్ళ ఒక పేజ్లో అంటే చూసుకుంటే ఒక టాపిక్ మీద మనం నీట్గా చదివితే అన్ని ఇలా వస్తాయి అనమాట. ఓకేనా. 94th క్వశ్చన్ చూద్దాం. ద చైర్పర్సన్ విల్ ఆఫీస్ ఆఫ్ ద హోల్డ్ అప్ టు 6 years ఆర్ అప్ టు రెండు తప్పే అండి ఇది. ఓకేనా. 6 కాదు, 65 కాదు, ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 70 ఉండాలి. నేను బాగా చెప్పాను, నేను చూసుకొని జాగ్రత్తగా అయ్యాను. మీరు ఇప్పటికే చూడకుంటే నేను వీడియోని తెలిసి చూడండి దీని మీద నీట్గా. అలా మీరు కూడా చేసుకుంటే మీకు బెటర్ అనమాట. ద మెంబర్స్ విల్ హోల్డ్ ఆఫీస్ అప్ టు 3 years ఇస్ కరెక్ట్, అండ్ అప్ టు 70 years which is earlier is కరెక్ట్. ద చైర్పర్సన్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ సేమ్ బట్ స్ట్రాంగ్ అండి. ఇట్ ఈస్ ఎలిజిబుల్. అది దేనికి నాట్ ఎలిజిబుల్ అంటే పెయిడ్ అనాయింట్మెంట్, అంటే తర్వాత ఫర్దర్గా వేరే సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో కూడా వేరే జాబ్ ఇయ్యరు. సో ఇది కూడా రాంగ్. ఇది రాంగ్, ఇది రాంగ్. ఓన్లీ 2 is కరెక్ట్. క్వశ్చన్ ఏమైనా చూద్దాం ఇప్పుడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్? ఇన్కరెక్ట్ అన్నాడు. ఇన్కరెక్ట్ ఇన్కరెక్ట్ అంటే 1 and 3 ఆర్ ఇన్కరెక్ట్. The chairperson and the members of the National Human Rights Commission are appointed by President on the recommendation of the 6-member committee. Which among the following were part of the 6-member committee? ఇది కూడా చూసాం నేను. 6 members కమిటీ ఎవరెవరు అని అడుగుతున్నారు. ఓకేనా. అదే ఎన్హెచ్ఆర్సీలో మెంబర్స్ అపాయింట్ చేయడానికి చైర్పర్సన్ మెంబర్స్ ఒక 6 members కమిటీ ఉంటారు. ఆ 6 members కమిటీలో ఎవరెవరు ఉంటారు అంటున్నారు. ఓకేనా. ప్రైమ్ మినిస్టర్ చేస్తూ ఉంటారు, ఆయన హెడ్. స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉంటాడు, డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ ఉంటాడు, సెంట్రల్ హోమ్ మినిస్టర్స్ అందరూ ఉంటారు. ఇంకా వీళ్ళతో పాటు ఇంకా ఎవరు ఉంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా వీళ్ళతో పాటు ఎవరు ఉంటారు మెంబర్స్ ఒకసారి చూడండి. చూస్తే వాళ్ళు అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ 96th క్వశ్చన్. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండి. స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి అడుగుతున్నాడు ఇక్కడ. ఇంకా చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద ఎస్హెచ్ఆర్సీ ఆర్ అపాయింటెడ్ బై ద గవర్నర్. ఎస్, ఇది కరెక్టే ఉంటుందండి. ఎందుకంటే మన స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కాబట్టి గవర్నర్ అపాయింట్ చేస్తారు. ద మెంబర్స్ ఆఫ్ ఎస్ఆర్సీ కెన్ బి రిమూవ్డ్ బై ద గవర్నర్ బట్ ద చైర్పర్సన్ కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్. లేదండి, ఇక్కడ ప్రెసిడెంట్ ఉండాలి. ఆల్దో దే ఆర్ అపాయింటెడ్ బై గవర్నర్ బట్ దే కెన్ ఓన్లీ బి రిమూవ్డ్ బై ప్రెసిడెంట్ అనమాట. సో ఇది రాంగ్. స్టేట్మెంట్ 1 ఓన్లీ కరెక్ట్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్, సారీ ఒక్క నిమిషం తెలుగులో కూడా చూడండి. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. ఆ 6 సభ్యులు అంటే ఒక కమిటీ ఉంటుందండి. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ మెంబర్స్ని ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో 6 సభ్యులు ఉంటారు. వాళ్ళని అపాయింట్ చేసి. సో 6లో ఎవరు ఉంటారు అంటే ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, కేంద్ర హోంమంత్రి అందరూ ఉంటారండి. సో పైవన్నీ కరెక్ట్. నెక్స్ట్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. స్టేట్కి సంబంధించిందండి ఇది. ఓకేనా. ఎస్హెచ్ఆర్ చైర్మన్ సభ్యులను గవర్నర్ నియమిస్తారు కరెక్ట్. గవర్నర్ ఎస్హెచ్ఆర్ సభ్యులను గవర్నర్ తొలగించవచ్చు, కానీ చైర్పర్సన్ రాష్ట్రపతి మాత్రం తొలగించగలరు. నో అండి, ఇక్కడ కూడా రాష్ట్రపతి తొలగించగలరు. సో ఇది రాంగ్. ఓన్లీ ఫస్ట్ ఇది కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? 97th క్వశ్చన్ అండి. వాళ్ళ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఇస్ కాన్స్టిట్యూషనల్ బాడీ, జోనల్ కౌన్సిల్ ఆర్ స్టాట్యూటరీ బాడీస్. ఇదే కరెక్ట్ అండి. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఉంది. సో ఇవన్నీ ఆబ్వియస్లీ రాంగ్ ఉండొచ్చు. ఇంకా చూద్దాం ఒకసారి. బైండింగ్ ఆన్ ద స్టేట్స్. నో, ఏం బైండింగ్ అంటే స్టేట్స్ మీద ఏం బైండింగ్ అవ్వదు. ఓకేనా. వాళ్ళు చేయబోయే యూనియన్ హోమ్స్ చేయడం అయితే ప్రైమ్ మినిస్టర్ అంటున్నాడు. బోత్ ఇంటర్నేషనల్ కౌన్సిల్, జోనల్ కౌన్సిల్ మైండ్ అట్లీస్ట్ ట్వైస్ ఇయర్. అది లేదంటే చైర్డ్ బై హోమ్ మినిస్టర్. ఓకేనా. చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్. ఏది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ వచ్చి చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ అండి. ఓకేనా. వీళ్ళు రివర్స్ ఇచ్చారు ఇక్కడ. చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్, జోనల్ కౌన్సిల్ బై హోమ్ మినిస్టర్. ఇది కూడా రాంగ్. ఓకేనా. తర్వాత వీళ్ళు అట్లీస్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ వాళ్ళు అట్లీస్ట్ థ్రైస్ కలవాలన్నమాట. జోనల్ కౌన్సిల్ అనే వాళ్ళు వెన్ ఎవర్ నీడే వాళ్ళు అప్పుడు కలుస్తారు. ఎన్నిసార్లు కలిసాను ఏం రూల్ లేదు. సో ఇది కూడా రాంగ్. ఓకేనా. ఇది అంతర్రాష్ట్ర మండలి గురించి అనే క్వశ్చన్. ఒక రాజ్యాంగ సమస్య అయితే జోనల్ కౌన్సిల్ మండళ్ళు చట్టపరమైన సమస్యలు చేసి కరెక్టే. తర్వాత ఇవి అంతర్రాష్ట్ర మండలి సిఫార్సులు రాష్ట్రానికి కట్టుబడిగా ఉంటాయి. అలా ఏముండదు, జస్ట్ అడ్వైజరీ బాడీ. ఒక్కొక్కసారి కొన్ని విషయాలే ఉంటాయి కట్టుబడి అట్లా. ఓకేనా. సో ఇది అంతర్రాష్ట్ర మండలి.
బైండింగే ఉండదు, కట్టుబడే ఉండదు. తర్వాత జోనల్ గవర్నమెంట్ సలహా సంస్థలు మాత్రమే, ఇది మాత్రం కరెక్ట్. ఓకేనా, ఇక్కడ అడ్వైజరీ కూడా కరెక్ట్. అంతరాష్ట్ర కేంద్ర హోంమంత్రి కాదు, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉండాలా, జోనల్ ప్రధాని, ఈ రెండు రివర్స్ ఇచ్చాడు, సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ అంతరాష్ట్ర మంత్రి జోనల్ మంత్రి రెండు కనీసం అట్లేం లేదు, ఇది 3 సార్లు కలవాలా, తర్వాత ఈ జోనల్ వాళ్ళ అవసరం కలుస్తూ ఉంటారు, సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద అడ్వకేట్ జనరల్ గురించి అడుగుతున్నారండి. అడ్వకేట్ జనరల్ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ ద టర్మ్ ఆఫ్ 5 years అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. నో అండి, ఇది రాంగ్. యాక్చువల్గా అదేం ఫిక్స్ అవ్వలేదు, కాన్స్టిట్యూషన్ ద్వారా అదేం ఫిక్స్ చేయలేదు, సో అది రాంగ్. అడ్వకేట్ జనరల్ అంటే మన స్టేట్లో భారత రాజ్యాంగం ప్రకారం అడ్వకేట్ జనరల్ 5 ఏళ్ళు పదిలో ఉంటారు. నువ్వు అట్లేం చెప్పలేదు, కాన్స్టిట్యూషన్ ఏం చెప్పలేదు అట్లా 5 ఏళ్ళు అని. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ లేడ్ ద ప్రొసీజర్ అండ్ గ్రౌండ్స్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ అడ్వకేట్ జనరల్. అది కూడా ఏం చేయాలి, కాన్స్టిట్యూషన్లో అతను ఎలా తీసేయాలా ఏంటి తొలగించని చెప్పలేదు అనమాట. ఓకేనా. ద రెమ్యూనరేషన్ ఆఫ్ అడ్వకేట్ జనరల్ ఇస్ డిటర్మైన్డ్ బై స్టేట్ లెజిస్లేచర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. నో అండి, ద రెమ్యూనరేషన్ ఆఫ్ అడ్వకేట్ జనరల్ ఇస్ నాట్ ఫిక్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్. గవర్నర్ ఎంత ఇస్తే అంత, అది గవర్నర్ డిటర్మైన్ చేస్తాను, నాట్ స్టేట్ లెజిస్లేచర్ కాదు ఇక్కడ. ఇక్కడ గవర్నర్ రాష్ట్ర సభ కాదు, ఇక్కడ గవర్నర్ అనమాట. ఏ పర్సన్ హూ ఈజ్ అన్ అడ్వకేట్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ 10 years కెన్ బి ఎలిజిబుల్ టు, ఎస్ ఇది కరెక్టే. ఎవరైతే 10 ఏళ్ల పాటు హైకోర్టు అడ్వకేట్గా ఉన్న వ్యక్తి, ఆయన ఇది అడ్వకేట్ జనరల్ ఉండొచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి అడుగుతున్నానండి. ఇన్ అడిషన్ టు ద అటార్నీ జనరల్, అంటే అటార్నీ జనరల్తో పాటు సొలిసిటర్ జనరల్ కూడా ఉంటారండి మనకి. ఓకేనా. హీ అసిస్ట్ ద అటార్నీ జనరల్, ఎస్ వాళ్ళకి అసిస్ట్ చేస్తూ ఉంటారు. ఇన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్, కరెక్ట్. ఆర్టికల్ 76 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పీక్స్ అబౌట్ ద ఆఫీస్ ఆఫ్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అలాంగ్ విత్ అటార్నీ జనరల్. నో అండి, సొలిసిటర్ జనరల్ని ఎక్కడ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా, ఓన్లీ అటార్నీ జనరల్ మాత్రం మెన్షన్ చేసే కాన్స్టిట్యూషన్, ఇది రాంగ్. స్టేట్మెంట్ ఉన్న వాళ్ళు కరెక్ట్. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అండి. ఓకేనా, అతను ఆమె భారత అటార్నీ జనరల్కి వారి అధికారిక బాధ్యతలు నిర్వహించడంలో సహాయం చేస్తారు, చేసి కరెక్టే. భారత రాజ్యాంగం ప్రకారం 70 అటార్నీ జనరల్తో పాటు సొలిసిటర్ జనరల్, నో, అటార్నీ జనరల్తో ఉండరు, ఓన్లీ అటార్నీ జనరల్ మాత్రమే అందులో ఉంటారు, సో ఇది రాంగ్. ఓన్లీ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. నెక్స్ట్ 100th ఆర్టికల్ 76 అంటే ఇప్పుడే మనం చూసినామంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి ఉంటుంది. ఓకేనా, థర్డ్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ 165 వచ్చి అడ్వకేట్ జనరల్ గురించి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 243K వచ్చి స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి ఉంటుంది. 243 వచ్చి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గురించి ఉంటుంది. ఓకేనా, ఇది 3, ఇది 4, ఇది 1, ఇది 2. ఓకే, ఇదండి. సో ఈరోజుతో 100 క్వశ్చన్స్ అయిపోయినాయి. అందరికీ ఆల్ ద బెస్ట్, బాగా చదువుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.